రాముడి అవతార సమాప్తి సమయం ఆసన్నమైనప్పుడు యమధర్మరాజు కాలపురుషుడి రూపంలో రాముడిని కలవడానికి వస్తాడు. అయితే పరమభక్తుడైన హనుమంతుడు రాముడి దగ్గరే కాపలా ఉంటే కాలపురుషుడు రాముడిని సమీపించడం సాధ్యం కాదు. హనుమంతుడిని అక్కడి నుండి పక్కకు తప్పించడానికి రాముడు ఒక చిన్న ఉపాయం ఆలోచించాడు. రాముడు తన చేతుకున్న ఉంగరాన్ని కింద పడేస్తాడు. ఇది నేలలోని ఒక చిన్న రంధ్రంలో పడిపోతుంది. రాముడు హనుమంతుడిని చూసి, హనుమా, నా ఉంగరం కింద పడింది, దాన్ని తీసుకురా అని చెప్తాడు. హనుమంతుడు తన శరీరాన్ని చాలా సూక్ష్మ రూపంలోకి మార్చుకొని ఆ రంధ్రం గుండా లోపలికి వెళ్తాడు. ఆ రంధ్రం గుండా ప్రయాణించి హనుమంతుడు నేరుగా పాతాళ లోకానికి చేరుకుంటాడు. అక్కడ నాగరాజు అయిన వాసుకిని కలుస్తాడు. హనుమంతుడు వచ్చిందేమిటో తెలుసుకున్న వాసుకి అతనిని ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్తాడు. ఆ గదిలో వేల సంఖ్యలో బంగారు ఉంగరాలు రాశిగా పోసి ఉంటాయి. అవన్నీ సరిగ్గా రాముడి ఉంగరాల్లాగే ఉంటాయి. కంగారు పడిన హనుమంతుడు, ఇందులో నా స్వామి ఉంగరం ఏది అని అడుగుతాడు. అప్పుడు వాసుకి ఇలా నవ్వి అంటాడు, హనుమ, కాలచక్రంలో ప్రతి ద్వాపర త్రేత్రాయుగాలలోనూ దేవుడు భూమిపై జన్మిస్తాడు. ప్రతి త్రేత్రాయుగాలలోనూ రాముడు తన ఉంగరాన్ని ఇలాగే కిందకి విసిరేస్తాడు. ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికి వస్తావు. అక్కడ భూలోకంలో రాముడు తన అవతారాన్ని ముగించి వైకుంఠానికి వెళ్ళిపోవడానికి సమయం ఆసన్నమైందని చెప్పడానికే ఈ ఉంగరం ఒక సంకేతం. ఇది విన్న హనుమంతుడు తన స్వామి అవతార సమాప్తి సమయం వచ్చేసిందని గ్రహించి వెనక్కి తిరిగి వస్తాడు. ఈలోపు భూలోకంలో రాముడు కాలపురుషునితో మాట్లాడి తన అవతారాన్ని ముగించి సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠానికి చేరుకుంటాడు. కాబట్టి ఉంగరం రాముడి మరణానికి కారణం కాదు. హనుమంతుడిని పక్కకు తప్పించి కాలనియమం ప్రకారం రాముడు తన అవతారాన్ని చాలించడానికి ఉపయోగించిన ఒక మధురమైన లీలా విశేషం మాత్రమే.